వాళ్ళ టాపిక్ వర్క్. చెప్పమంటారమ్మా. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బుధవారం, మే 21, 2025. శ్రీ లక్ష్మీ మేడం గారు జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ ద లివింగ్ అనే గ్రంథం నుంచి వర్క్ అనే టాపిక్ మీద చదివి అవగాహన పరుస్తారు. మనం నుంచి సాటిస్ఫాక్షన్ ఆ టాపిక్ చదివి వాళ్ళ వర్క్ అనమాట. అంటే ఆయన ఒంటరిగా విమర్శనాత్మకంగా ఒక రకంగా ఒక రకమైన మినిస్టర్ గవర్నమెంట్ ఆయనతో పాటుగా ఒక అంటే బహుశా లాక్కొచ్చాడేమో ఒక స్నేహితుడు ఆయన ఇక్కడ ఉండడాన్ని చూసి ఆయనే ఆశ్చర్యపోతున్నాడు. ఆ ఫ్రెండ్ ఏదో విషయం మీద మాట్లాడాలనుకున్నాడు. మిగతా ఆ వ్యక్తి తన సమస్యను వింటాడు అని. మినిస్టర్ చాలా ఆసక్తికరంగాను చాలా సుపీరియర్ గా ఫీల్ అవుతున్నాడు. ఆయన గొప్ప గొప్ప వ్యక్తి, పెద్దవాడు, కళ్ళు చాలా షార్ప్ గా చాలా సామాన్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే తన జీవితం నుంచి ఆయన సెటిల్ అవుతున్నాడు. మరి ప్రయాణించడం ఒక ఎత్తు, ఇక్కడికి రావడం ఒక ఎత్తు. ప్రయాణించడం అంటే కాన్స్టెంట్ గా రావడమే. అరైవల్ రావడానికి ఇంకా మరి ట్రావెలింగ్ లేదు. అది అక్కడికి అంతమే, మృత్యువు లాంటి. మనం ఎంత సులువుగా తృప్తి పడిపోతాం, ఎంత సులువుగా అసంతృప్తి పడిపోతాం. ఈ అసంతృప్తి మళ్ళీ సంతృప్తికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనందరికీ ఒక ఆశ్రయం కావాలి ఏదో ఒక రకం. అన్ని రకాల సంఘర్షణల నుంచి అంతమై, కానీ మనకి అది సామాన్యంగా దొరుకుతూ ఉంటుంది. తెలివైన వాళ్ళు మూర్ఖుల్లాగే వాళ్ళ ఆశ్రయాన్ని అలర్ట్ వాళ్ళ లోపల లోపలే వితిన్ గా అంటే లోపల లోపలే అలర్ట్ గా ఉంటారు. నేను నా సమస్యని కొన్ని సంవత్సరాలై అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నేను లోపలికి వెళ్ళలేకపోయాను. నా పనిలో ఎప్పుడూ ఒక వ్యతిరేకత ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. అందరి ప్రజలకి అది వ్యాపిస్తుంది. అందరికీ నేను సహాయం చేయడానికి ప్రయత్నించాను. ఎ- కొంతమందికి సహాయం చేయడంలో నేను ఒక వ్యతిరేకతని ఇతరుల్లో ఉందేను. ఒక చేత్తో నేను ఇస్తాను, ఇంకొక చేత్తో నేను గాయపరిచిన వాడిని అవుతున్నాను. ఇది చాలా సంవత్సరాలే జరుగుతోంది. నా జ్ఞాపకం ఉన్న కంటే ఎక్కువ సంవత్సరాలే ఈ ఇలా జరుగుతోంది. అంటే ఒక చేత్తో ఇస్తూ ఉండి ఇంకొక చేత్తో గాయపరుస్తున్నాను, ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, ఒక నిశ్చయంగా ఆ పరిస్థితిలో నేను ప్రవర్తించాలి. నాకు నిజంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. అదే చాలా ముఖ్యమైన విషయం. హర్ట్ చేయకుండా ఉండాలి. శత్రుత్వాన్ని
క్రియేట్ చేయకుండా ఉండాలి. లేకపోతే ఏదో ఒక పనిని పీస్ ఆఫ్ వర్క్ చేయాలి. నా పనిలో చేసే తీరులో ఇతరులు నేను హర్ట్ చేసినాను. నేను అలాంటి వాళ్ళలో ఒకడిని, ఎవరైతే వాళ్ళు పనిలో నిమగ్నం చేసుకుంటారో, నేను ఒకవేళ అవగాహన చేసుకుంటే దాన్ని నేను అండర్టేక్ సంథింగ్, నేను ఏదైనా ఒక దాన్ని తీసుకున్నాను అనుకోండి, దాన్ని నేను కంప్లీట్ గా చెయ్యాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను అలాగే ఉంటున్నాను. నేను చాలా నైపుణ్యంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. నైపుణ్యత లేకుండా ఉండడం నాకు నచ్చదు. మనం ఏదైనా సరే సాంఘికమైన పనిని అండర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం బాగా నిర్వర్తించాలి. ఎవరైతే ఇన్ఎఫిషియెంట్ అంటే నిర్వర్తించలేకుండా ఉన్నారో వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళకి వ్యతిరేకతలు వస్తాయి. ఇతరులకు సహాయం చేయాలన్న పని చాలా ముఖ్యమే. అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళు నా మార్గంలో అడ్డే వాళ్ళని హర్ట్ చేస్తున్నాను. అంటే అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం అవసరమే. ఆ సహాయం చేయడంలో నేనేం చేస్తున్నానంటే నాకు ఆటంకం కలిగించే వాళ్ళని హర్ట్ అవుతున్నాను. కానీ నిజంగా నాకు అలాంటి వాళ్ళని హర్ట్ చేయాలని లేదు. నేనేమిటి గ్రహించుతున్నానంటే దాని విషయంలో ఏమైనా చెయ్యాలని. మీకు ఏది ముఖ్యం? పని చేయడమా, ఇతరుల్ని హర్ట్ చేయకుండా ఉండడమా? అలాగాని చూస్తే ఎంత దుఃఖంగా ఉన్న దుఃఖాన్ని చూసినప్పుడు, సంస్కరించే పని అన్నది ఆ పని చేసేటప్పుడు తప్పనిసరిగా కొంతమంది హర్ట్ హర్ట్ చేయవలసి వస్తుంది, ఇష్టం లేకుండానే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని నేను రక్షించడానికి ఇతరులు వినాశనం అవుతున్నారు. ఒక కంట్రీ సర్వైవ్ అవుతే ఇంకొక కంట్రీ వినాశనం. ఈ ఆ సోకాల్డ్ మనం చెప్పే ఆధ్యాత్మికమైన ప్రజలన్న వాళ్ళు సంస్కరణ అనే ఆర్డర్లో కొంతమందిని రక్షిస్తున్నారు, కొంతమందిని వినాశనం చేస్తున్నారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ తెస్తున్నారు, శాపాలు తెస్తున్నారు. మనం ఎప్పుడు ఇతరులకు కొంతమంది పట్ల చాలా దయగా ఉంటాం, ఇతరులతో బ్రూటల్ గా ఉంటున్నాం. ఎందుకని? ఏది మీకు ముఖ్యం? పని చేయడమా, హర్ట్ చేయకుండా ఉండడమా అని అడిగారు. అంటే మీకు పని చేయడం ముఖ్యమా, హర్ట్ చేయకుండా ఉండడం ముఖ్యమా? అంటే కొంతమందిని హర్ట్ చేయడం తప్పదు. అంటే నైపుణ్యం లేని వాళ్ళని, స్వార్థపరులు, అది తప్పనిసరి అవుతుంది. మీరెవరిని హర్ట్ చేయరా మీ యొక్క మాటలతో? నాకు తెలుసు ఒక ధనవంతుడు చాలా హర్ట్ అయి మీరు చెప్పిన దాంతో, ఆ తనకున్న సంపద పట్ల, వెల్దీ పీపుల్ విషయంలో మీరు చెప్పిన విషయాలకు ఆయన హర్ట్ అయ్యారు. అంటే ఒక ధనవంతుడు ఆ, చాలా హర్ట్ అయ్యాడు అని చెప్తున్నారు. నేను ఎవరిని హర్ట్ చేయదలుచుకోవట్లేదు. ఒకవేళ పీపుల్ హర్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళ యొక్క పనిలో, అప్పుడు ఆ పని పక్కన పెట్టేయాలి. నాకేం పని లేదు, నాకేమి సంస్కరించాలన్న ప్రణాళికలు లేవు, విప్లవాల విషయంలో ప్రణాళికలు లేవు. నాకు వర్క్ మొదట కాదు, ఇతరులను హర్ట్ చేయకపోవడమే ప్రాముఖ్యం.
ఒకవేళ ఆ ధనవంతుడు హర్ట్ ఫీల్ అయ్యాడు అనుకోండి, చెప్పబడిన దాంతో ఆయన నా వల్ల హర్ట్ అవ్వలేదు, వాట్ ఈజ్ అనే సత్యం వల్ల హర్ట్ అయ్యాడు. ఆయనకి అది నచ్చక, అది ఆయనకి ఎక్స్పోజ్ అవ్వడం నచ్చదు. నా ఇంటెన్షన్ మాత్రం ఇంకోరిని ఎక్స్పోజ్ చేయడం కాదు. ఒక వ్యక్తి సత్యం వల్ల తాత్కాలికంగా ఎక్స్పోజ్ అయితే, ఆ వాట్ ఈజ్ అనే యథార్థం వల్ల కోపం వచ్చిందనుకోండి, ఆయన చూడడం వల్ల ఆయన బ్లేమ్ ఇతరుల మీద పడేస్తున్నాడు. కానీ అది కేవలంగా యథార్థం నుంచి ఎస్కేప్. ఒక యథార్థంతో కోపం తెచ్చుకోవడం చాలా మూర్ఖమైన విషయం. ఓ యథార్థాన్ని అవాయిడ్ చేయడం కోపం ద్వారా సామాన్యంగా చాలా ఆలోచన రహితమైన రియాక్షన్ అది. కానీ నా ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. మీకేది ముఖ్యం? పనా, కట్ చేయకుండా ఉండడమా? పని చెయ్యాలి కాదా? మీరు అలా అనుకోవట్లేదా? అని ఆ మినిస్టర్ అన్నాడు. ఎందుకు చెయ్యాలి? ఇంకొకరిని బెనిఫిట్ చేయడానికి మీరు ఇతరుల్ని వినాశనం చేయడం, హర్ట్ చేయడం చేస్తున్నారు. దానికి విలువ ఏమిటి? మీ యొక్క పర్టికులర్ దేశాన్ని మీరు రక్షించవచ్చు, కానీ ఇంకొక దాన్ని మీరు స్వలాభానికి వాడుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీ కంట్రీ కోసం మీకు అంత కన్సర్న్ ఎందుకు? మీ పార్టీ, మీ ఆదర్శాలు, మీ పనితో మీరు ఎందుకు అంత ఐడెంటిఫై అవుతారు? పని ఎందుకు అంత ముఖ్యం మీకు? మనం అందరం వర్క్ చేయాలి, యాక్టివ్ గా ఉండాలి, లేకపోతే మనం మృతప్రాయులం అయిపోతాం. ఇల్లు కాలిపోతోంది అనుకోండి, మనం మౌలికమైన విషయాలు ఏమి సంబంధం లేకుండా ఉండం కదా ఒక క్షణమైనా. కేవలంగా యాక్టివ్ గా ఫండమెంటల్స్ అన్నవి విషయం కాదు. అవి కేవలంగా యాక్టివిటీతో సంబంధం ఉన్నాయి. అవి సూపర్ఫిషియల్ గా పై పైన ఉన్న లాభాలను తెస్తాయి, లోతైన హార్మ్ తెస్తున్నాయి. ఒకవేళ మా ఫ్రెండ్ని నేను ఇలా అడగొచ్చా, ఒక ప్రత్యేకమైన పని మీకు ఎందుకంత ఇంపార్టెంట్? మీరెందుకు దానికి అంత బంధీకృతం అవుతున్నారు? నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. అందుకని మీకు పనిలో కాదు నిజంగా ఉత్సాహం, దానిలోంచి మీరు పొందింది. మీరు దాంతోటి డబ్బులు సంపాదించకపోవచ్చు, కానీ సంతోషాన్ని పొందుతున్నారు. మరొకరు పవర్ పొందుతున్నారు, పొజిషన్ పొందుతున్నారు, ప్రెస్టీజ్ పొందుతున్నారు. తన పార్టీవో తన కంట్రీవో. అందుకని మీరు సంతోషాన్ని మీ పనిలోంచి పొందుతున్నారు. మరొకరు గొప్ప తృప్తిని పొందుతారు. దాన్నే ఆయన వరం అంటాడు. తన యొక్క రక్షకుడిని చూడడంలో ఆయన గురువు, ఆయన మాస్టర్ని ఇ- ఇంకొకడు బ్లెస్సింగ్ అంటాడు. అందుకని మీరు ఆల్ట్రూయిస్టిక్ వర్క్, అందరికీ ఉపయోగకరమైన పని అని మీరు చెప్తూ మీరు తృప్తి పొందుతున్నారు. యాక్చువల్ గా ఇక్కడ దేశం కాదు, పని, రక్షకుడు ముఖ్యం మనకి. కానీ దాంట్లోంచి మీరు పొందుతున్నది మీకు ముఖ్యం. మీ మీ యొక్క సంతోషం చాలా ప్రాముఖ్యతమైనది. మీ పర్టికులర్ వర్క్ అన్నది మీ కోరుకున్నది వస్తుంది.
మీకు ప్రజల్లో నిజంగా ఇంట్రెస్ట్ కాదు. మీరు సహాయం చేస్తున్నాను అని అనుకున్న ప్రజల్లో మీకేం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఒక మార్గమే మీకు మీ సంతోషానికి. తప్పనిసరిగా నైపుణ్యం లేకపోవడం, మీ దారిలో అడ్డపడే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే మీకు వర్కే ముఖ్యం. ఆ వర్క్ అనేది మీకు హ్యాపీనెస్ తెస్తుంది. అందుకని ఇది ఒక బ్రూటల్ గా ఉన్న నిజం. కానీ మనం మోసంతో కవర్ చేస్తాం. ఉన్నతంగా ఉన్న పదాలతో సర్వీస్ అని, దేశమని, శాంతని, దైవమని మొదలైన ఉన్నత పదాలతో దాన్ని కవర్ చేసేస్తాం. నిజంగా చూపెట్టాలంటే మీరు ప్రజల్ని హర్ట్ చేయడంలో పట్టించుకోవట్లేదు. ఎవరికైతే ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద పనిలో ఎఫిషియన్సీని అడ్డుకున్నారో వాళ్ళని హర్ట్ చేయడానికి మీరేం పట్టించుకోవట్లేదు. అలా వాళ్ళని హర్ట్ చేయడం కూడా మీకు ఒక రకమైన హ్యాపీనెస్. మీకు ఒక పర్టికులర్ పనిలో హ్యాపీనెస్ ఉంది. ఆ పని అది ఏదైనా సరే అది మీరే. మీకు హ్యాపీనెస్ పొందడంలో ఉత్సాహం ఉంది. ఆ పనిలోని హ్యాపీనెస్ అండ్ ద వర్క్ అదర్స్ అవే మీకు మెయిన్ మార్గాలు. అందుకని వర్క్ అన్నది మీకు చాలా ముఖ్యం. మీరు చాలా నైపుణ్యవంతులు అవ్వచ్చు. సత్యం లేదు, డామినేషన్ ఉంది. మీకు హ్యాపీనెస్ ఇచ్చే విషయంలో మీరు డామినేషన్ ఉన్నారు. అందుకే మీరు ఇతరుల్ని హర్ట్ చేయడంలో, శత్రుత్వం తెచ్చుకోవడంలో పట్టించుకోవట్లేదు. మీరు చెప్పిన విధంగా ముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇది బహుశా పర్ఫెక్ట్ గా నిజమే. అయితే నేనేం చెయ్యాలి? ఇదంత ముఖ్యమైన విషయం కాదు. మీరు అన్ని సంవత్సరాలు ఒక సింపుల్ నిజాన్ని, ఇలాంటి నిజాన్ని తెలుసుకోవడానికి అన్ని సంవత్సరాలు పట్టడం అన్నది నిజమే. మీరు చెప్పినట్టుగా నేను కేర్ చేయలేదు. వెదర్ నేను ప్రజల్ని హర్ట్ చేసినా నా మార్గం వరకే నేనున్నాను. నేను వాళ్ళని హర్ట్ చేస్తున్నాను అన్న విషయం పట్టించుకోలేదు. నేను నా పని ఎందుకు చేస్తూ ఉంటానంటే నేను చాలా ఎఫిషియెంట్ గా, డైరెక్ట్ గా ఉన్నాను. అది నిరంకుశంగా. మీరు పర్ఫెక్ట్ గా రైట్ గా చెప్పారు. అయితే నేనేం చెయ్యాలి? అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు మీకు అది చూడ్డానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అది చూస్తే మీ యొక్క ఫౌండేషన్ మీరేమోని అటాక్ చేస్తున్నారు. మీరు ఆనందాన్ని పొందేరు. కానీ అది ఎప్పుడు సంఘర్షణను తెచ్చిపెట్టింది, వ్యతిరేకతలు. ఇప్పుడు కూడా బహుశా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యథార్థాలను చూస్తున్నారు మీకోసం. మీరేం చేయబోతున్నారు? వర్క్ కి వేరే విధంగా ఉన్న అప్రోచ్ లేదా? వేరే విధంగా ఎదుర్కోవడం. హ్యాపీగా ఉంటూ వర్క్ చేయడం సంభవం కాదా? హ్యాపీనెస్ ని పనిలో వెతుక్కోవడం కాకుండా మనం ఎప్పుడైతే పని గాని ప్రజల్ని గాని మనకి సంతోషానికి మార్గంగా ఉంచుకుంటున్నామో అప్పుడు తప్పనిసరిగా మనకి సంబంధ బాంధవ్యాలు, కమ్యూనియను, పనితో గాని ప్రజలతో గాని ఉండవు. అప్పుడు మనం ప్రేమించడానికి అనర్హులం అయిపోతున్నాం.
ప్రేమ అన్నది ఒక ఫలితం కోసం కాదు, దానిలో దాని శాశ్వతత్వం ఉంది. ఎప్పుడైతే నేను మిమ్మల్ని, మీరు నన్ను వాడుకుంటున్నారో అదే సామాన్యంగా సంబంధ బాంధవ్యాలు అంటున్నాం. మనం ఒకరికొకరు చాలా ముఖ్యమైన వాళ్ళమే, ఏదో ఒకటి పొందడానికి. అందుకే మనం అంత ముఖ్యం కాదు, ఒకళ్ళకొకళ్ళు అంత ముఖ్యం కాదు, ఏదో ఒకటి పొందడానికే మనం ఒకరికొకరు ముఖ్యం. ఈ పరస్పరమైన ఉపయోగం, సంఘర్షణ, వ్యతిరేకతలు తప్పనిసరిగా ఉద్భవిస్తాయి. అందుకని మీరు ఏం చేయబోతున్నారు? ఇద్దరం కలిసి డిస్కవర్ చేద్దాం. ఒకరి నుంచి ఒకరు ఆన్సర్ పొందడం కాకుండా మీరే గాని దీన్ని అన్వేషిస్తే మీరు కనుక్కోవడమే అనుభూతి చెందడం. అదే నిజమైనది. అది ఒక కన్ఫర్మేషన్ గాని, ఒక ముగింపు గాని, మాటల యొక్క ఆన్సర్ గాని కాదు. అయితే నా సమస్య ఏమిటి? ఈ దీన్ని ఇలా అనొచ్చు కదా. సహజంగా మీ మొదటి రియాక్షన్ ఈ ప్రశ్నకి ఏమిటి? ముందు వర్కా? అదే కాకపోతే ఏమిటి ముఖ్యం? నా నేను మీరేమిటి చెప్పబోతున్నారో చూడ్డం మొదలెడుతున్నాను. నా ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే షాక్. నేను నిజంగా నా పనిలో ఇన్ని సంవత్సరాలే నేనేం చేస్తున్నానో చూడ్డానికి నాకు నిజంగా కష్టం కలిగింది. ఫస్ట్ టైం నేను ఫ్యాక్ట్ వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని ఫేస్ చేస్తున్నాను. మీరు దాన్ని పిలిచినట్టుగా ఇదేం ప్లెజెంట్ గా లేదు. దీనికి కావలగా నేను వెళ్తే ఏది ముఖ్యమో నాకు తెలుస్తుంది బహుశా. అప్పుడు పని అన్నది దాన్ని ఫాలో అవుతుంది. పని గాని మరొకటి గాని మొట్టమొదటి ప్రాముఖ్యం అయితే అది ఇంకా నాకు క్లియర్ అవ్వట్లేదు. ఎందుకు క్లియర్ కాదు? క్లారిటీ అన్నది సమయానికి సంబంధించిందా, మీకు ఇష్టం లేకపోవడంతో సంబంధం ఉందా? చూడ్డానికి చూడాలని ఇచ్చలేకపోవడం వల్ల అది దానంతరం అది అదృశ్యం అయిపోతుందా? టైము, సమయం అంటే కొన్నాళ్ళకి అలాగ సమయంలో అది అదృశ్యం అయిపోతుందా? మీకు క్లారిటీ లేకపోవడం ఒక సింపుల్ యథార్థం ఏంటంటే మీకు నిజంగా క్లియర్ గా ఉండాలని లేదు. ఎందుకంటే మీ మొత్తం విధానాన్ని అంతటినీ అది అప్సెట్ చేసేసింది మీ నిత్య జీవితాన్ని. మీరు ఒకవేళ ఎరుకతో ఉంటే మీరు ఇచ్ఛాపూర్వకంగానే పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరు ఇమీడియట్ గా క్లియర్ గా లేదా? ఈ వదులుచుకోవడం కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతోంది. ఇదంతా కూడా నాకు చాలా క్లియర్ గా ఉంది. నేను ఏం చేసినా మీరు చెప్పేదంతా నాకు క్లియర్ గా ఉంది. బహుశా నేను చేసేదే నేను చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ స్పిరిట్ తో అది నేను చూస్తాను అన్నారు ఆయన. అవ్వమైట్ ఇది అయిపోయిందండి ఈ చాప్టరు. అంటే ఇక్కడ ఏమైనా ఎవరికైనా అర్థం అవుతే చెప్తారా? లేకపోతే డౌట్లు అడగండి. ఆయన
వర్క్ అన్న టాపిక్ లో కదా, ఆయన కొంతమందికి సహాయం చేయడంలో కొంతమందికి హాని చేస్తున్నాడు. ఆయన ఎందుకు వర్క్ చేస్తున్నాడంటే అందులోంచి ఆయన ఆనందం పొందుతున్నాడు. సహాయం చేయడం బాగానే ఉంది, హర్ట్ చేయడంలో కూడా ఆనందం పొందుతున్నాడు, హాని చేయడంలో కూడా. అంటే మీరు వర్క్ ఏమో మీ మీ యొక్క స్వార్థం కోసం, మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. అందులో హర్ట్ చేయడం కూడా ఒక భాగమే, మీరేం పట్టించుకోవట్లేదు. మీ వర్క్ వల్ల మీకు హ్యాపీనెస్ వస్తున్నారు, మీరు హ్యాపీగా ఉంటూ వర్క్ చేయడం కాదు. తేడా ఉందా? ఒక పని వల్ల మనకి హ్యాపీనెస్ వస్తున్నారు కాదు, మనం హ్యాపీగా ఉండి పని చేస్తున్నాం. దట్ ఈస్ డిఫరెంట్. అది కృష్ణమూర్తి గారు చూపెట్టే పని వల్ల వచ్చిన హ్యాపీనెస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఆ పని వల్ల హాని అవుతుంది అంటే హానిని కూడా ఇష్టపడుతున్నాం. మనం నిరంకుశంగా ఉంటున్నాం, డామినేటింగ్ గా ఉంటున్నాం. హాని అవుతే అవని, నాకు హ్యాపీగా ఉందిగా. అర్థమైందా? అర్థం కాని ఇది డౌట్ అడగడం రావాలి. చెప్పండి. వర్క్ అనే దాంట్లో మీకు అర్థమైంది కదా, విషయం అర్థమైందా, టాపిక్? ఆ పనిలో అర్థమైందమ్మా, అర్థమైందమ్మా. ఉమ్, ఆయన ఆయన ఒక ఆశ్రయం అంటే ఒక ఆ, ఆశ్రయం ఫీల్ అవుతున్నాడు. అప్పుడు అవునమ్మా, ఆయనకి అవునమ్మా. కృష్ణమూర్తి గారు చెప్పే కనుక, మీరు చెప్తున్నది ఇప్పుడు నేను ఇలా ఎప్పుడు చూడలేదు అంటే, అన్ని సంవత్సరాలు పట్టిందా అని అడిగారు ఆయన. అది నాకు చూడడానికి ఆయనకి ఇష్టం లేదు. అవును, ఎందుకంటే అది తప్ప మరో రకంగా ఉండడం ఆయనకి చేతక. అవును. ఇప్పటికీ ఆయన అది మార్చుకోవడం అంటే చివరికి అంటే నాకు ఆ క్లారిటీ రాలేదంటే, క్లారిటీని చూడడానికి మీరు ఇష్టపడటం లేదన్నాడు. ఎందుకంటే ఆయనకి ఏం చేయాలో అవును, తెలియదు. క్లారిటీ రాకపోవడం కాదు, ఆ క్లారిటీని మీరు అంగీకరించట్లేదు. అవును, ఇది మనం చాలాసార్లు చేస్తాం. మనం అనుకున్న విధానంలోనే ఉండాలని ఆలోచిస్తాం. అవును. అంత సూక్ష్మంగా మనం చూసి ఒప్పుకోవడానికి నచ్చదు. మా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నిష్కామ కర్మ అలా అంటే పేరు పేరు పెట్ట అలా అనుకోవచ్చమ్మా. అంటే ఆ పదం లేకుండా విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు కదా. అంటే మనం హ్యాపీగా ఉంటూ పనిలోంచి హ్యాపీనెస్ పొందడం